రాయలసీమలోని ప్రతి ఎకరానికి నీరు ఇచ్చి 2 మెట్ట పంటలు వేసుకునేలా చేయడమే ధ్యేయమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రాయలసీమకు ముఠాల నుంచి విముక్తి కలిగించి రతనాల సీమగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సీమ కరువు కష్టాలు తనకు తెలుసన్న సీఎం హంద్రీనీవా జలాలతో రైతుల బాధలు తీరుతాయని ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నీరు విడుదల చేశారు. హంద్రీనీవా ఫేజ్ 1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్లో మోటార్లు ఆన్ చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం నందికొట్కూరులో నీటి వినియోగదారులతో సమావేశమయ్యారు. రాయలసీమకు నీరిచ్చామన్న తృప్తి మరే పనిలోనూ దక్కలేదని ఆనందం వ్యక్తం చేశారు. గతేడాది కూటమి ప్రభుత్వం అనుసరించిన ప్రణాళిక వల్ల ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైనా జలాశయాలు నీటితో కలకల్లాడుతూ ఉన్నాయని సీఎం అన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతామన్న విశ్వాసం, ధైర్యం మరింత పెరిగాయన్నారు. ప్రస్తుతం ఫేజ్ 1 పనులు పూర్తయ్యాయన్న ఆయన మరో 15 రోజుల్లో ఫేజ్ 2 పనులు కూడా పూర్తి చేసి రాయలసీమలోని చివరి భూములకు నీరందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హంద్రీనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు ఇచ్చే అవకాశం ఉందన్నారు. 4 సార్లు సీఎం అయ్యాను, కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాను. సీమకు నీళ్లిచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి, సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను. నేనే 1995లో ఉరవకొండలో హంద్రీనీవాకి శ్రీకారం చుట్టాను. 554 కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది, ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది. ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో 3,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈ రోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది పూర్తయితే 6 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పరిస్థితి వస్తుంది. దగ్గర 4 టీఎంసీ నీళ్లు ఈ కాలువ ద్వారా తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి 600 కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతికి కూడా పోయే పరిస్థితి వస్తుంది. నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది. రైతుల కష్టాలు తీర్చడమే కాదు, 2 దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి, జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంటే వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తూ విధ్వంస రచన చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ డ్రామాలను ఇక నమ్మేది లేదని, వారి కార్యక్రమాలపై నిఘా పెంచుతామని చెప్పారు. సీమను ఓట్ల రాజకీయానికి వాడుకున్నది కొందరు. సీమకు నిజమైన సేవలు చేసింది ఈరోజు ఎన్డీఏ పార్టీ. విధ్వంసాలు చేసే నాయకులు, అభివృద్ధి చేసే నాయకత్వానికి వ్యత్యాసం మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు మనం చూశారు చిత్తూరులో, చరిత్రలో ఎవ్వరూ ఈ విధంగా 1 కేజీకి 4 రూపాయలు మామిడి పంటకు ధరిచ్చి 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇమ్మని, మీకు నష్టం వస్తే నేను కావాలంటే సహాయం చేస్తానని బలవంతంగా కొనిస్తే ఆ నాయకుడు అక్కడికి పోయి వాళ్ళ కార్యకర్త ఒక నాయకుడు 6 ట్రాక్టర్లో ఆయన మామిడికాయలు తీసుకొచ్చి ధర రాలేదని రోడ్డు మీద పోస్తూ కిస్తున్నా అంటే ఇది రైతు ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాన్ని అర్హతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా నాన్న చనిపోయాడు, చంపేశారు. ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు. పెద్ద దిక్కులేని బిడ్డ అయిపోయా, మీరే నాకు దిక్కుని నాటకాలు మొదలుపెట్టాడు. తాను చేసిన నేరాన్ని ఒక ముఖ్యమంత్రి పైన నేర వేయగలిగాడంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క. ఇలాంటి రాజకీయాలు మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలను అడుగుతున్నా. ఇక్కడే కర్నూలు హాస్పిటల్లో నాటకం చూశారు కదా. ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎవడికి రక్షణ, ఆడబిడ్డకి రక్షణ అడుగుతున్నా. నన్ను ఇంకా మోసం చేయాలంటే అయిపోయింది. ఒకేసారి చివరిసారి నమ్మా. మీరు ఏం చేసినా సందేహంగానే చూస్తా, సీసీటీవీ కెమెరాలు పెడతా, డ్రోన్స్ పెడతా, తోక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజాహితం కోసం ఈరోజు ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. అదే నాకు సీఎం అంటే నీళ్లు, మీ భవిష్యత్తు.
ఇది రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది. రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేస్తాం. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఢిల్లీలో జరిగిన చర్చల విషయాన్ని ప్రస్తావించిన సీఎం ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిద్దామన్నారు. రాజకీయాలను అధిగమించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పడవలసిన అవసరం లేదు. మనం కష్టపడదాం, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం. ఈ రోజు నీళ్లున్నాయి, 2 రాష్ట్రాలకు అవసరం. సముద్రం లేకపోయే నీళ్లు 2 రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం వస్తుంది. ఈ రోజు 2 పక్కల 2 బోర్డులుంటే గోదావరి బోర్డు హైదరాబాద్ లో ఉంటుంది, కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగ్లు అయినాయి. ఆ 2 మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్ గా వాడుకునే అవకాశం ఇచ్చారు. ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడికి తీసుకెళ్లి అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. అవసరమైతే వాళ్లు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటారు, మనం కూడా వాడుకుంటాం. నారా లోకేష్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చినట్లుగా రాయలసీమ డిక్లరేషన్ను అమలు చేసి తీరతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.